ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెషయా 64:8. మట్టిని ఎప్పుడైనా చూసావా? దానితో ఏదైనా చేశావా? ఈ రోజుల్లో పిల్లలు రంగురంగుల మట్టితో వారికిష్టమైన బొమ్మలను చేయమని వారి టీచర్లు వారిని ప్రోత్సహిస్తున్నారు. కుమ్మరి మట్టి పాత్రలు చేయుటకు మట్టిని ఉపయోగిస్తాడు. ఈ మురికి మట్టిని అతడు అందమైన పాత్రలుగా చేయడం మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన శరీరాన్ని మట్టిగాను, మన పరలోకపు తండ్రి కుమ్మరిగాను పోల్చడం చూస్తాం. నీవు గాని నేను గాని కుమ్మరి చేతుల్లో ఉండడానికి ఇష్టపడితే మనల్ని ఆయన విరగగొట్టి మెత్తగా చేసి మనల్ని తనకిష్టమైన పాత్రగా చేసి వాడుకుంటాడు. యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే మనకు వేదన కలిగించే ఈ బాధలన్నిటి గుండా మనం వెళ్ళవలసిందే. ఏ కుమ్మరితోనూ మట్టి నన్ను గట్టిగా నొక్కొద్దు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పదు. అది సరికాదు కదా. యజమానికి ఇష్టమైన అందమైన పాత్రగా ఆయన మలుచుకునే మట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు మన పరలోక కుమ్మరి మన కాళ్ళు ఎంత నొప్పి ఉంటే అగాధ లోయలో గుండా నడిపిస్తాడు. ఇది ఆయనకు తెలియకుండా జరగదు. ఇటువంటి దారిలో మనం ఎప్పుడు వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసు ఎప్పుడో వెళ్ళాడు. ఇది మనమెప్పుడు వెళ్ళమని మనకు తెలియని మార్గం, కానీ తనకు తానుగా పయనించిన ఈ మార్గం ఆయనకు తెలిసిందే గనుక మెట్ట పల్లలో వెళ్ళేటప్పుడు తప్పక నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. యేసు ప్రభు ముందుగానే ఈ మార్గం గుండా వెళ్ళాడు. ఆయన పొందిన శ్రమల చేత మనలను పరిపూర్ణులుగా చేశాడు. ప్రార్థన. నాయనా, తండ్రి, నీవు కుమ్మరివి, నేను మంటిని. నన్ను పాత్రగా చేసే పద్ధతి బాధ కలిగించేందైనా నీ చిత్తానికి నేను లోబడుచున్నాను. నా యజమాన్ని వాడుకొనుటకు అర్హమైన మంచి పాత్రగా చేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.